చాలా ఫీల్ అవుతుంది. తను చెప్తే తను చాలా ఫీల్ అయ్యేది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు చెప్తున్నారు కదా! నాకు అనిపించింది. ఆంటీ ఇంతలా చెప్తున్నారు. ఎప్పుడైనా ఆంటీని ఒక్కసారి మాయ అనేది తప్పితే, ఆంటీ కూడా నాకేంటి కష్టం అని అనుకుంటారా? లేక అసల ఆ ఆలోచనే రాదా? అంత ధైర్యం ఆంటీ భగవంతుడు ఇచ్చాడా? అని ఇప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే, నా పుట్టింట్లో మా అమ్మగారికి ఎవరు చెప్పినా వినను. మా అమ్మగారు ఆ రోజు మీ మాటలకి 100లో 10% మారారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే సంతోషం మీరు అమ్మా. ఎక్కడో జరిగిన ఇంట్లో గురించి చెప్తుంది. ఈరోజు నా పుట్టింట్లోనే మా అమ్మగారు వాళ్ళందరికీ చెప్తుంది. ఇంత మార్పులు మాట్లాడుతుందంటే నిజంగా మార్చగలిగే విధానం మనకు భగవంతుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నానండి. నాకు చాలా చాలా సంతోషం అమ్మా. నేను నిజంగానే చెప్తున్నాను. నా జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే నేను ఎప్పుడు భయపడేదాన్ని కాదు. నా బాబా ఉన్నారు. నా బాబా చూసుకుంటారు. నా బాబా నడిపిస్తారు అన్న ధైర్యం. ఇప్పుడు కంప్లీట్ ముందుకెత్తేసాను. సమస్య లేదు. ఎందుకు? ఆరోగ్యం ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, ఉండడానికి ఇచ్చాడు. ఒక మనిషికి ఇంతకంటే కావాల్సింది ఏముందమ్మా? ఏం లేదండి, ఏం లేదు. అదే ఇదే కరెక్ట్. కదా సంతోషం. ఈ రోజు కడుపు నిండా తినడానికి ఉండి బోల్డ్ ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు మనలాగా దేవుడి దగ్గర ఒక అరగంట కూర్చోగలరా? అవును. మనలాగా ఆరోగ్యంగా ఉండగలరా? ఆంటీ, ఇప్పుడు మీరు రూపా గారి స్టోరీ చెప్పారు చూసారా? ఆ, ఎందుకంటే రూపా గారి స్టోరీ సేమ్ నా జీవితం. ఎందుకంటే ఓకే. నా పిల్లల కారులోని వాళ్ళు ఖర్చు పెట్టుకున్న క్రెడిట్ కార్డు ఇచ్చాం మేము 2016 15 సూపర్ తప్పు చదువుకున్న ఖర్చు చేశాం. అది ఓకే. మీ అందరికి తెలుసు. అత్తింటికి వెళ్ళినప్పుడు నేను ఆ స్వామిని తీసుకుని ఎంత అవమానపడ్డాను. ఎందుకంటే అవును. నిజంగా అహంకారాన్ని వదిలేస్తే స్వామి అంత అలా పట్టుకుంటాడని నేను నమ్మకం, మీరు చెప్తే నమ్మకమే నిజం కాబట్టి నేను అలా మాత్రం ట్రై చేస్తుంటే అవునమ్మా. నేను నీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. అత్తింట్లో కారు బిల్లు ఇస్తే చాలంటే నాకు అంతకని ఇంకేమక్కర్లేదు. అమ్మా ఒకటి చెప్పనా? పెద్దలు వారు ఏది వయసు అయిపోయిన వారు చిన్నపిల్లలతో సమానం. ఒకవేళ కోపంతో ఒక మాట అన్నా మన అమ్మ మన నాన్నని అయితే మనం వదులుకోం కదా. అలాగే ఒక మెట్టు దిగు అన్నందుకు నువ్వు దిగేవు, చాలా సంతోషం. అలాగే ఉండు, వారే వస్తారు నీ దగ్గరికి, నీ విలువ అంటే తెలుసుకుంటారు. వాళ్ళు ఏమీ అనట్లేదు. నేను సైలెంట్ అయిపోయి. ఎందుకంటే దత్తుడు నా ప్రపంచాన్ని మార్చడా, నా పిల్లల్ని మార్చడా, నన్ను మార్చడా చూస్తాను. అదే సూసైడ్కి వెళ్ళిపోయింది ఆవిడని నన్ను మాట్లాడిన మాటలకి నాదే అదే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు కాదు, ప్రజెంట్ ఇప్పుడు కాదు. దత్తుని నమ్మేదో కాదు, దత్తుని నమ్మకం జీవితం చెప్తాను. ఎందుకంటే నేనంటే మంచమే పడుకుని ఇంతేనా ఏం మారమా, ఇంతేనా మా జీవితాన్ని అనుకుని నేను నిజంగా చెప్తాను. మీ అందరూ చూసారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది షేర్ కాదు. ఎందుకంటే ఆవిడ ఏ రోజు నాకు ఇంత ఆస్తుంది మా జీవితాన్ని ఉంది, కానీ అది వద్దు అని కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఇంకా మాటలు పడుతున్నాను. ఆ రోజు వస్తే ఎక్కడో రూపకాదు కాదు, నా జీవితం నన్ను ఈ గ్రూప్ లో నాకే మిరాకిల్ అవ్వాలంటే నేను ఎంత మారాలి ఈ రోజు మీ మాటలు బట్టి నేర్చుకున్నాను. జై గురుగారు. జై గురుదత్తమ్మ. అమ్మ నిన్నటి రోజున అక్కడ చూడండి ఉమా లక్ష్మి మాట్లాడే వీడియో ఒకటి పెట్టాను కదా, అది దేవి తీశారు. నిజంగానే దేవి ఇలాంటి చాలా బాగా, ఎందుకంటే మన వీడియోలు ప్రతి ఒక్కటి ఎంత అందంగా వచ్చి మన ఆనందం మన సంతోషం కనపడుతుంది.